హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 లాస్ట్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్‌లీ 22,000 వరకు దగ్గర దగ్గర పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. కేవలం మీరు 10థ్ క్లాస్ అర్హతతోటి ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరమైతే లేదు. అండ్ ఇంకోటి మనకు జోన్ వైస్‌గా మనకు భర్తీ చేస్తా ఉన్నారు కాబట్టి, మనకు సికింద్రాబాద్ జోన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో, మన సొంత రాష్ట్రంలో మనకు జాబ్ పోస్ట్ అనమాట. తెలంగాణ అందరికీ. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు ఏపీ అండ్ ఏపీ వాళ్ళకు తెలంగాణ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. అండ్ ఎవరైతే కొత్త వారు మన వీడియోస్‌ని చూస్తా ఉంటారో కంపల్సరీ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్. ప్రెజెంట్ మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది కాబట్టి, మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి మీకు రైల్వే కోర్సెస్ అనేది అంటే రైల్వే గ్రూప్ డి గానీ, ఎన్టీపీసీ గానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ, అండ్ ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ గానీ కేవలం మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే గనక మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి ఏవైతే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగాయనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 31, 2026 మనకు రేపటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతా ఉంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మార్చ్ 2, 2026 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. అండ్ పేమెంట్ కూడా మార్చ్ 4 వరకు టైం అయితే ఉంది. దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు మార్చ్ 5 నుంచి మార్చి 14 తేదీ వరకు, 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎవరైనా స్క్రాప్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అని మీరు మార్చి 15 నుండి మార్చి 19 లోపు మీరు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట రైల్వే వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను, అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్, అండ్ ఇంకోటి ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు రైల్వే గ్రూప్ డిలో వచ్చేసి మనకు ఓవరాల్‌గా మనకు 14 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. అసిస్టెంట్ టీఆర్‌డి ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ఎస్ అండ్ టీ, పాయింట్స్‌మ్యాన్ బి, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటైనర్ 4, అండ్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఎస్ అండ్ టీ. ఈ 14 రకాలైనటువంటి ఏవైతే కేటగిరీకి సంబంధించిన పోస్టులకన్నిటికీ కేవలం మీరు 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ప్రతి నోటిఫికేషన్ మీకు అప్రెంటిస్ చేస్తూ ఉంటాను కదా వీడియోస్ అనేది, ఆ వీడియోస్‌లో ఏం చెప్తానంటే అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు కూడా మనకు వేకెన్సీ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతా ఉంది దీనికి. ఒకవేళ అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళు కూడా మీరు సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు 10థ్ క్వాలిఫికేషన్ తోటి. అది నో ప్రాబ్లమ్. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే మనకు మినిమమ్ ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి మాక్సిమం 33 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గనక 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు గనక 36 అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. కొన్ని పోస్టులకు మాత్రమే. వాళ్ళొచ్చేసి మీరు 43 వరకు అప్లై చేసుకుని టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మనకు సాలరీ చూసుకుంటే ముందుగా వేకెన్సీ మనకి ఇంత ముందుకు అప్రూవల్ వచ్చినవి మొత్తం కూడా మనకు 22,000 వరకు దగ్గర దగ్గర అప్రూవల్ అయితే వచ్చిందనమాట. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు 22,000కి 3 వేకెన్సీ తక్కువ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 21,997 వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు జనవరి 1, 2026 అయితే మనం ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాలి. అది చూసుకోండి. ఇక సాలరీ చూసుకుంటే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే గనుక 45,000 అబోవ్ మనకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఆర్ఆర్‌బీ గ్రూప్ డిగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే గనక ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం అయితే జరిగింది. ముందుగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరుతున్నారో వాళ్ళు ₹250 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ₹250 కూడా ఎవరైతే CBT 1 ఎగ్జామ్‌కి అటెండ్ అవుతారో CBT ఎగ్జామ్‌కి వాళ్ళకి మాత్రం రీఫండ్ అయితే పడతా ఉంది. అండ్ మనకు ప్రెజెంట్ ఇంకా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకు రీఫండ్ అయితే పడతది. కొంతమంది వెయిట్ చేయండి. మళ్ళీ కింద కామెంట్ చేస్తారు. బ్రదర్ ప్రెజెంట్ రాస్తున్న ఎగ్జామ్‌కి ఇంకా రీఫండ్ పడలేదని. పడుతుంది, వెయిట్ చేయండి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు బాయ్స్ మాత్రమే ₹500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹500 కూడా ఎవరైతే CBT ఎగ్జామ్ అటెండ్ అవుతారో, రాస్తారో వాళ్ళకు ₹400 మీకు రీఫండ్ అయితే పడుతుంది. అండ్ అంటే అప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది మీకు ₹100 మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి మనకు CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇది ఆన్‌లైన్ ద్వారా CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ CBT 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు PET
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ఏపీ వరకు అండ్ తెలంగాణలో మన తెలుగు స్టేట్‌లో ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు ఏందంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అని. మీరు తెలుగు ఆప్షన్ పెడితేనే మీకు తెలుగు లోకల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వచ్చేసి ఏందంటే మీకు ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అయితే ఉంటుంది. అది కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ ఆప్షన్ అనేది. అది ఇవ్వకపోతే మళ్ళీ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళిన రోజు మీరు ట్రైన్‌లో మీరు ఫ్రీ వెళ్ళడానికి అయితే ఉండదు. ఇక ఇక్కడ సిలబస్ చూసుకుంటే ఓవరాల్‌గా మనకు 90 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇస్తారు. జనరల్ సైన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్‌లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తే 100 మార్కులకైతే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 అయితే పెట్టడం అయితే జరిగింది. 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు వెయిటేజ్ కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి సిలబస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్‌కి అనుగుణంగా మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు కేవలం 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ అంటే ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఇదే విధంగా ఉంటుందంటే మనకి ముందుగా వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 35 కేజీలు ఉంటే ఒక వస్తువుని మనం ఎత్తుకొని అంటే ఒక వస్తువుని ఎత్తుకొని 100 మీటర్స్ డిస్టెన్స్‌ని 2 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 1000 మీటర్స్ రన్నింగ్‌ని 4 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఇది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకొచ్చేసి 20 కేజీల నుండి ఒక వస్తువుని గాని, ఒక వెయిట్‌ని గాని మనం ఎత్తుకొని 100 మీటర్స్ డిస్టెన్స్‌ని 2 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి అమ్మాయిలు. అండ్ అదేవిధంగా 1000 మీటర్స్‌ని 5 నిమిషాల 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇక దీనికి హైట్ గాని, చెస్ట్ గాని ఏది కూడా అవసరం అయితే లేదు. ఓన్లీ అవి మాత్రమే చెక్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకేందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ లిస్ట్‌లో మనకు కంప్లీట్ అయిందంటే గన మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఏందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రైల్వే గ్రూప్ డిలోను. ఇక ఫైనల్‌గా మనకు జోన్ వైస్‌గా వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు సికింద్రాబాద్ జోన్‌కైతే వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా! ఇక్కడ సికింద్రాబాద్ జోన్‌లో వచ్చేసి మనకు ఓవరాల్‌గా 10 రకాలైనటువంటి ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో ఆ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. అసిస్టెంట్ బ్రిడ్జు, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగను, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ పీవే, ట్రాక్ మెయింటైనరు, అసిస్టెంట్ ఎస్ఎండ్‌టి, అసిస్టెంట్ ట్రాక్ మెషిను, పాయింట్స్‌మ్యాన్ బి, అసిస్టెంట్ టీఆర్‌డి ఇవి పోస్టులు మాత్రమే మనకు సికింద్రాబాద్ జోన్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్‌గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు ప్రతి పోస్ట్‌కి అయితే వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు సికింద్రాబాద్ జోన్ కింద అప్లై చేసుకున్నారనుకోండి ఎగ్జామ్ సెంటర్స్ మాక్సిమం మన ఏపీ అండ్ తెలంగాణ పడతది. అది ఎక్కడ అప్లై చేసినా కూడా. ఇంకోటేందంటే మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు మన సికింద్రాబాద్ ఏదైతే జోన్ సర్కిల్‌లో ఏవైతే రైల్వే స్టేషన్స్ వస్తాయో అక్కడ మాత్రం మనమైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఇక వీటితో పాటు మనకు కోల్‌కతా జోన్‌కైతే ఉన్నాయి. ఇంకా చాలా రకాలైనటువంటి జోన్స్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక అదే విధంగా మనకు చెన్నై జోన్‌లో వచ్చేసి మనకు చెన్నై జోన్‌లో కూడా సేమ్ అనమాట. 10 రకాలైనటువంటి పోస్టులకు మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే గనుక మనకు ఇదే నోటిఫికేషన్ మనకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా మీకు పోస్ట్ అయితే ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే గనుక కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ.